నమస్కారం అండి. నా పేరు శివమణి. మాది పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్ళపల్లి అనే చిన్న పల్లెటూరు సార్. నేను కింగ్ నాగార్జున గారి వేరే అభిమానిని సార్. మరి నాగార్జున సారు బిగ్ బాస్ షో గురించి చెప్పినప్పుడు సామాన్యులు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక రీజన్ చెబుతూ 2 నిమిషాలు వీడియో పెట్టి మా స్టార్ మా ద్వారా గూగుల్ యాప్ ద్వారా అప్లికేషన్ చేసుకోమని చెప్పారు సార్. ఆ విధంగా నేను అప్లికేషన్ చేసుకున్నాను సార్. మరి ఒక సామాన్యుడిగా నాకంటూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుర్తింపు, అభిమానం, వాళ్ళ ప్రేమ కావాలని, ఎలాగైనా సరే ఈ సామాన్యుడిని నాగార్జున సార్ గుర్తించాలని మరి మాచర్ల దగ్గర నుండి పాదయాత్ర ద్వారాగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోవటం అయితే జరిగింది సార్. మరి 7 రోజులు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన నా ఈ కష్టానికి సార్ గుర్తించి మరి నాకంటూ ఒక అవకాశం ఇస్తారేమో అనే నమ్మకంతో, మరి సార్ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో నేను హైదరాబాద్ రావడం జరిగింది సార్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నిన్న మార్నింగ్ 9 గంటల నుండి ఈవినింగ్ 5 గంటల వరకు స్టూడియో దగ్గర ఉన్నాను సార్. మరి వాళ్ళు వాచ్మెను, సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఆడిషన్స్ అయిపోయినాయండి, సెలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మరి మేము చేయగలిగింది ఏమీ లేదు. సార్ కూడా మరి ఊర్లో ఉన్నారో లేరో తెలియదు, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళమని చెప్పారు సార్. ఓకే సార్, మరి నేను వెళ్ళిపోతాను. కాకపోతే మరి నేను ఇంత దూరం కష్టపడి ప్రయాణం చేసి పాదయాత్ర చేసి వచ్చినందుకు గాను కనీసం నాగార్జున సార్ని కలిసి మరి ఒక్క ఫోటో అన్న దిగి పోతే నాకు బాగుంటుందని, నా ఆత్మకి శాంతి ఉంటుందని, ఇంత ప్రయాస చేసిన నా కష్టానికి ఒక గుర్తింపు, ఫలితం ఉంటుందని వేడుకుంటున్నాను సార్. ఎలాగైనా సహాయం చేయండి. ఇవాళ కాకపోయినా రేపైనా సారు అపాయింట్మెంట్ ఇచ్చిన దాకా కూడా వెయిట్ చేస్తాను సార్. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను సార్, ఎందుకంటే నేను మీ వేరే అభిమానిని సార్. నా గురించి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రానివ్వను సార్. నా గురించి మళ్ళీ మీకు ఒక పేరు ప్రఖ్యాత వచ్చేటట్టే నేను చూసుకుంటాను సార్. సార్ ఇది నా ధర్నా కాదు సార్, సార్ ఇది నా రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి నాగార్జున సార్. ప్లీజ్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని కలిసి మరి మీతో 2 మాటలు మాట్లాడి ఒక ఫోటో దిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను సార్. మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ప్లీజ్ నాగార్జున సార్, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మరి ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, మీరు నాగ చైతన్య బాబు, అఖిల్ బాబు మీలాగనే వారిని కూడా మేము సపోర్ట్ చేస్తూ అభిమానిస్తూ మరి మాకు ఉన్నంతలో మా అభిమానాన్ని మేము మీకు ఎలా చూపిస్తాలో, మా ప్రేమ మీకు ఎలా చూపించాలో చూపించుకుంటూ మిమ్మల్ని ఆదరిస్తూనే ఉంటాం సార్. ఈ సామాన్యుని కష్టాన్ని గుర్తించి ప్లీజ్ అవకాశం ఇవ్వండి సార్. మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని ఇవ్వండి. ఇదే నా జీవితానికి ఒక పరమాత్మ అనుకుంటాను సార్. ప్లీజ్ నాగార్జున సార్, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని గిఫ్ట్ కూడా తెచ్చాను సార్. నా తరపు నుంచి, ఈ పేదవాడి తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ సార్. ప్లీజ్ సార్ స్వీకరించాలని వేడుకుంటున్నాను సార్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.